వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 24. నెక్స్ట్ డే మార్నింగ్ మను, అభి, సంతోష్ కలిసి ఊటీకి వెళ్లటం కోసం ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. ఎయిర్పోర్ట్ లో, సార్ మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? నాకు తెలిసి మీరు చాలా సార్లు ఎక్కే ఉంటారు. ఎంతైనా మీరు రిచ్ కిడ్స్ కదా. సంతోష్ అన్నయ్య, మీరు అని అడిగింది మనం. నా గురించి ఎందుకమ్మా, నువ్వు నీ సారు చూసుకోండి, నేను వెళ్లి బోర్డింగ్ పాస్ తీసుకుంటాను అని వెళ్లిపోయాడు సంతోష్. సార్ మీరు చెప్పండి అన్నది మనం. ఏయ్, కాసేపు సైలెంట్ గా ఉండు, ఎప్పుడు లొల్లొడ వాగుతూనే ఉంటావు. నీకు అస్సలు నోరు నొప్పి పుట్టదా? ఇంకా ఇంతే వాగితే నోటికి ప్లాస్టర్ వేస్తా అన్నాడు అభి. సైలెంట్ గా నోరు మూసేసింది మనం. బావా రా వెళదాం అన్నాడు సంతోష్. అందరూ కలిసి ఫ్లైట్ ఎక్కారు. సంతోష్ విండో సీట్ లో కూర్చుంటే మిడిల్లో అభి పక్కన మను కూర్చున్నది. అన్నయ్య, నేను విండో సీట్ లో కూర్చోవచ్చా అంటే, నేను ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు చూడటానికి చాలా బాగుంటుందట, అందుకని అని అడిగింది మను. దానికోసం ఇంతలా అడగాల మైత్రి అని సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. థ్యాంక్స్ అన్నయ్య అన్నది మను. మైత్రి సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పాడు సంతోష్. అన్నయ్య అది నాకు అని మను చెప్పేలోపు వీళ్ళ మాటలకు విసుగ్గా మను వైపు వంగి మనుకి సీట్ బెల్ట్ పెట్టాడు అభి. అనుకోని దానికి మను అలానే చూస్తూ ఉన్నది. బావా అని సంతోష్ ఏదో అడగబోతూ ఉంటే, ఇంకా మీ సోదాపి సైలెంట్ గా ఉంటారా అని కోపంగా అని కళ్ళు మూసుకున్నాడు అభి. సంతోష్ మను వైపు చూసి కళ్ళెగరేసి నవ్వాడు. మను సిగ్గుతో తలదించుకుంటూ అభి తాకిన తన నడుము దగ్గర చెయ్యి పెట్టుకుని చూసుకుంటూ ఉన్నది. సంతోష్ నవ్వుతూ అభి మనుల వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి ఫ్లైట్ టేకాఫ్ అయ్యి గాలిలోనికి ఎగిరింది. మనోకి ఫ్లైట్ ఎక్కడం అదే మొదటిసారి కాబట్టి ఫ్లైట్ ఎగురుతూ ఉంటే భయంతో అభి భుజం పైకి ఒరగి గట్టిగా కళ్ళు మూసుకున్నది. అభి భుజం మను పట్టుకునేసరికి కోపంతో కళ్ళు తెరిచి మను వైపు చూశాడు. మను భయంతో గట్టిగా రెండు కళ్ళు మూసుకొని అభి చేతిని అల్లుకుని పోయింది. అభి మనుని చూసి, మను ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కటం అని చెప్పటం గుర్తుకు వచ్చి, మేబీ భయపడుతుందేమో అని మెల్లగా తన రెండో చేతిని మను చెంపపై వేశాడు. అభి చెయ్యి మను చెంపను తాకగానే మను వెంటనే అభి గుండెలపై వాలిపోయింది. అభి గుండె చప్పుడు వింటూ చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉన్నది. అభి గుండె సవ్వడి నేను ఉన్నాను అని ధైర్యం చెప్తూ ఉంటే అంతే ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుని ఉన్నది. అభి మను తలపై చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు. అభి టచ్ ని ఫీల్ అవుతూ మను అంతే ఉన్నది. సంతోష్ నార్మల్ గా కళ్ళు తెరిచి అభి వైపు చూసి కళ్ళు తేలేస్తూ బండి ట్రాక్ లో పడుతుంది అని నవ్వుకుని వాళ్ళ ఇద్దరిని అలా ఓ ఫోటో తీసి మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని కళ్ళు మూసుకొని పడుకున్నట్టు యాక్ట్ చేశాడు. ఇదేమిటి, ఇది నా మీద ఉన్నా నేను దీన్ని ఏమీ అనలేకపోతున్నాను. ఇది భయపడుతుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకు తెలియకుండానే నేను తనకి దగ్గరవుతున్నానా? నో, ఇలా జరగకూడదు అనుకుని మైత్రి చూడు, ఏం భయం లేదు, ఒకసారి చూడు మైత్రి, కళ్ళు తెరువు అన్నాడు అభి. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్, అంటే నేను ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు, నాకు చాలా పానిక్ గా ఉంది సార్, ప్లీజ్ డోంట్ లీవ్ మీ సార్ అని ఇంకా గట్టిగా పట్టుకుంది మనం. మైత్రి కామ్ డౌన్, అలా భయపడకు, చూడు ఒకసారి అని తన చేతిని ప్రెస్ చేశాడు అభి. మనం మెల్లగా కళ్ళు తెరిచి అభి వైపు చూసింది. చూడు మైత్రి, ఎవరు కూడా పుట్టుకతోనే ఏది నేర్చుకోరు, ఏదైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. భయపడి అక్కడే ఉంటే ఏది కూడా మొదలు పెట్టలేవు. నీకు ఫ్లైట్ ఎక్కటం అంటే భయం కాదు, ఎప్పుడు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కావు అంతే. మొదటి అడుగులోనే విజయం సాధించాలి అంటే కుదరదు. ఎప్పుడు ఇది నా వల్ల కాదు అని భయపడకూడదు, నేను చేయగలను అని ధైర్యంగా ముందడుగు వేయి, అప్పుడు నువ్వు కన్ఫర్మ్ గా చేయగలుగుతావు. అయినా ఎప్పుడు సీల్ రాకాసిలా అరుస్తూ గోల చేస్తూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. నీకు ఫ్లైట్ ఎక్కడం అంటే ఇంత భయమా? నాకు అస్సలు తెలియదు అన్నాడు అభి. సార్ నేనేమి అలా కాదు అన్నది మనం. ఎలా కాదు అని అడిగాడు అభి. అదే సీల్ రాకాసి అని చెప్పింది మనం. అయితే ఇప్పుడేమంటావు అన్నాడు అభి. నాకేం భయం లేదు, నేను బాగానే ఉన్నాను, ఇన్ఫాక్ట్ ఉంటాను కూడా అని చెప్పింది మనం.
అయితే ఇంకా వదిలేస్తావా? ఇందాక నుంచి ఓ చపాతీ పిండి నలిపినట్టు నా చేతిని నలిపిస్తున్నావు అన్నాడు అభి. సారీ సార్ అని అభి చెయ్యి వదిలేసి పక్కకు జరిగి విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నది మనం. బావా, నువ్వేనా మైత్రితో ఇంత పాజిటివ్ గా మాట్లాడింది? నీలో కూడా సంథింగ్ స్టార్ట్ అయినట్టున్నది. కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. త్వరలోనే తెలుసుకుంటావు, లేకపోతే నేనే తెలుసుకునేలా చేస్తాను అని అనుకుంటూ తాను తీసిన ఫోటోని సత్యకు సెండ్ చేశాడు సంతోష్. అభి మనసు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది. అసలు నేనేమిటి దీనితో ఇంత కూల్గా మాట్లాడాను? లేదు, నేను ఇలా మాట్లాడి తనలో లేనిపోని ఫీలింగ్స్ ను పెంచకూడదు. నేను మాక్సిమం వీలైనంత వరకు తనకు దూరంగానే ఉండాలి, లేకపోతే నన్ను నేనే మర్చిపోయేలా ఉన్నాను. ఈ మెంటల్ భయపడితే నేనెందుకు తనను ఇంత సపోర్టింగ్ గా మాట్లాడి తన భయాన్ని పోగొట్టాలి? ఏమిటో, ఈ పిల్ల పక్కనే ఉంటే నేను ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియటం లేదు అని అభి అనుకుంటూ ఉండగా సార్ అని పిలిచింది మనం. మళ్ళీ ఏమిటి అన్నాడు అభి. సార్, నిజంగా ఫ్లైట్ ఎక్కాలి అంటే అదృష్టం ఉండాలి కదా అన్నదే మనం. ఫ్లైట్ దిగాలన్నా కూడా అదృష్టం ఉండాలి అన్నాడు అభి. మనం నోరు మొత్తం ఓపెన్ చేసి అదేమిటి సార్ అలా అంటారు? ఫ్లైట్ దిగాలంటే అదృష్టం ఎందుకు? ఫ్లైట్ ల్యాండ్ అయితే చాలుగా సార్ అని అడిగింది. నిజమే మైత్రి, ఫ్లైట్ ల్యాండ్ అయితే చాలు, బట్ ఇంత పెద్ద ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది జస్ట్ చిన్న చిన్న వీల్స్ మీదే కదా అన్నాడు అభి. అవును సార్ అన్నదే మనం. ఇంత పెద్ద ఫ్లైట్ ని బ్యాలెన్స్ చేసేది ఆ వీల్సే కదా. మాక్సిమం అలా అవుతుంది అని కాదు, బట్ సమ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్స్ అన్నాడు అభి. మను కొంచెం భయంగా వాట్ విల్ హ్యాపెన్స్ సార్ అని అడిగింది. మను భయం చూసి కొంచెం నవ్వుకుని దీనికి నిజంగానే చాలా భయంగా ఉన్నట్టుంది, చెప్తా దీని పని అని మనసులో అనుకుని వదిలే మైత్రి వదిలే, మళ్ళీ నువ్వు భయపడతావేమో అన్నాడు అభి. సార్, నేనేమీ భయపడను, మీరు చెప్పండి అన్నది మనో. అంటే అది అని నసిగాడు అభి. అబ్బా సార్, లాక్ చేయకుండా చెప్పండి అన్నది మనో. అభి కోపంగా చూశాడు. సారీ సార్, చెప్పండి అన్నది మనో. ఏముంది, అంత పెద్ద ఫ్లైట్ ని వీల్స్ బ్యాలెన్స్ చేయలేకపోతే ఫ్లైట్ క్రాష్ అవుతుంది, అంతే సింపుల్ అని చెప్పాడు అభి. కానీ సార్, అది ఎప్పుడూ జరగదుగా, ఎప్పుడో ఒకసారి అన్నది మనో. అది ఇప్పుడు జరిగితే అన్నాడు అభి. అయినా భయం లేదు సార్ అని చెప్పింది మనో. ఎందుకు అని అడిగాడు అభి. ఎందుకంటే నాతో పాటు మీరు ఉన్నారుగా అని చెప్పింది మనో. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నీతో పాటు నేను కూడా అని అభి అనేలోపు సార్ అంటూ అభి నోటికి చెయ్యి అడ్డుపెట్టి, సార్, నా ఉద్దేశం అది కాదు, నేను అనలేదు, అనను కూడా అని చెప్పింది మనో. మరి నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు అభి. నువ్వే నా ప్రాణం అభి, నువ్వు ఉండగా నాకేమీ కాదు, నీకు ఏమైనా ఈ మానస మైత్రి మిగలదు, అసలు ఆ ఊహ కూడా భరించలేను అని మనసులో అనుకుంటూ, అంటే సార్, మీరు మీ ఎంప్లాయీస్ కి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు కదా, సో ఫ్లైట్ అలా ఏమి జరిగినా మీరు మాక్సిమం మమ్మల్ని సేవ్ చేస్తారు అని నా నమ్మకం, అందుకే అలా అన్నాను సార్ అని చెప్పింది మనం. ఓకే అన్నాడు అభి. సార్, ఇంకా ఎంతసేపు జర్నీ అని అడిగింది మనం. ఇంకా 30 minutes అన్నాడు అభి. సార్, మనకు 10 days ఉంటుందా మీటింగ్ అని అడిగింది మనం. లేదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది అని చెప్పాడు అభి. సార్, మరి ఫ్రీ టైంలో ఏం చేస్తారు అని అడిగింది మనం. ఊటీలో వచ్చేపోయే వాళ్ళకి గైడ్ గా పనిచేస్తా అని వెటకారంగా అన్నాడు అభి. సార్, అంటే మీకు అంత బాగా తెలుసా? అయినా గైడ్ గా ఎందుకు సార్ చేయటం? పోనీ ఒక పని చేయండి సార్, నేను ఇంతవరకు ఊటీ చూడలేదు, సో నాకు మీరు చూపించండి సార్, నేను ఊటీ చూస్తాను అని చెప్పింది మనం. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు అభి. సార్, నేను అలా అనలేదు అని చెప్పింది మనం. మరి ఇంకెలా అన్నావు అన్నాడు అభి. అంటే సార్, అది నేను ఏదో చూడలేదు అని అడిగాను అంతే, ఏమన్నా తప్పుగా అంటే సారీ సార్, ఎప్పుడు చూడలేదు అని అలా అడిగేశాను అని చెప్పింది మనం. అని మాత్రమే అన్నాడు అభి. సార్ అని పిలిచింది మనం. అభి కోపంగా, ఇంకోసారి ఏమన్నా అన్నావంటే నేను నోరు కుట్టేస్తాను అన్నాడు. మను చెయ్యి నోటికి అడ్డుగా పెట్టుకుని అలా చూస్తూ ఉన్నది. ఏమిటా చూపు అన్నాడు అభి. ఏమీ లేదు సార్,
అని టక్కున కళ్ళు మూసుకున్నదే మనం. అభి తన వైపు విసుగ్గా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అలా ముగ్గురు ఊటీ చేరుకున్నారు. కారులో హోటల్కు వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు మీటింగ్ కోసం ప్రిపేర్ అయ్యారు. బావా, బయటకు వెళ్లి డిన్నర్ చేసి వద్దాం అన్నాడు సంతోష్. ఎందుకు? ఫోన్ చేసి ఇక్కడికే తీసుకురమ్మని చెప్పు అన్నాడు అభి. అది కాదు బావా, మన ఇద్దరం ఈ రూమ్ లో ఉన్నాము. బట్ మైత్రి ఒకటే ఆ రూమ్ లో ఉన్నది. బోర్ ఫీల్ అవుతుంది. సో డిన్నర్ కు కలిసి వెళితే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పాడు సంతోష్. ఇప్పుడు అది ఎలా ఫీల్ అయితే మనకెందుకు అన్నాడు అభి. అది కాదు బావా, రేపు మీటింగ్ గురించి కూడా డిస్కస్ చేయొచ్చు కదా అని చెప్పాడు సంతోష్. ఓకే, తనకు కాల్ చేసి కింద రెస్టారెంట్ లో వెయిట్ చేయమని చెప్పు అన్నాడు అభి. సంతోష్ ఫోన్ తీసి మనోకి కాల్ చేశాడు. హలో చెప్పన్నయ్య, ఏమిటి కాల్ చేశారు అని అడిగింది మనం. ఏమీ లేదు మైత్రి, ఏమి చేస్తున్నావు అన్నాడు సంతోష్. ఏముంది, ఫైల్స్ చెక్ చేస్తున్నా. మీకే ఎంచక్క ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉన్నారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే, చాలా బోర్గా ఉంది అని చెప్పింది మనం. సరే, డిన్నర్ చేద్దాం, ఫాస్ట్ గా రెడీ అయ్యి కింద రెస్టారెంట్ కు రా అన్నాడు సంతోష్. అన్నయ్య, మరి అభి సార్ కూడా వస్తున్నారా అన్నది మనో. వస్తున్నాడు అని చెప్పాడు సంతోష్ చిన్నగా. ఓకే అన్నయ్య, 5 minutes లో ఉంటాను అని కాల్ కట్ చేసి ఫాస్ట్ గా రెడీ అయ్యి కిందకు వెళ్ళింది మనం. అభి సంతోష్ వాళ్ళు కూడా కిందకు వెళ్లారు. అన్నా, మీరు చెప్పినట్టే వాళ్ళని ఫాలో అవుతున్నాం అన్నా అన్నాడు. అభిని ఫాలో అవ్వు అని చెప్పిన జేపీ పెట్టిన రౌడీ. వాళ్ళని ఫాలో అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాకు అప్డేట్ ఇవ్వు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు వెంకట్. అన్నా, ఇప్పుడే వాళ్ళు రెస్టారెంట్ కు వచ్చారు. అయినా వాళ్ళ వెంట తిరగటం ఎందుకన్నా? ఒకేసారి వాళ్ళందరినీ కలిపి లేపేస్తే పోనీ పనేమిటి అంటే అది చెప్పరు. వాళ్ళని ఫాలో అవ్వమని మాత్రమే చెప్తారు అన్నాడు రౌడే. రేయ్, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా మేము చెప్పింది మాత్రమే చెయ్యి. ఈ విషయం జేపీ సార్కి తెలిసింది అనుకో, ఆయన నిన్ను లేపేయడానికి మనుషుల్ని పంపుతారు. ముందు ఆయన చెప్పినట్టు వాళ్ళని ఫాలో అవ్వు. ఎప్పుడు ఏం చెయ్యాలో ఆయన చెప్తాడు. జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు వెంకట్. అన్నా, సారే ఉంటున్నారు అని అడిగారు రౌడీ బ్యాచ్. ఏమంటారు? అప్పుడు అన్నదే, వాళ్ళని ఏమీ చేయకూడదు, కానీ వాళ్ళని చూడాలి అంతే. పదండ్రా, వాళ్ళేం చేస్తున్నారు అన్నాడు రౌడీ. వాళ్ళంతా ఎంచక్క తింటున్నారన్నా అని చెప్పారు రౌడీ బ్యాచ్. మనం తిందాం పదండి అని వాళ్ళు అభి వాళ్లకు దగ్గరగా కూర్చొని తింటూ ఉన్నారు. సార్, మన వాళ్ళు అభి వాళ్ళని ఫాలో అవుతున్నారు అని చెప్పాడు వెంకట్. ఓకే అన్నాడు జేపీ. సార్, అసలు మీరు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు? వాళ్ళని ఫాలో చేయమన్నారు. పోనీ వాళ్ళను ఏమన్నా చేద్దాము అంటే వద్దు అంటారు. అసలు మీ ప్లాన్ ఏమిటి సార్ అని అడిగాడు వెంకట్. అవన్నీ తర్వాత వెంకట్, వాళ్ళని ఫాలో అవ్వమను. వాళ్ళు ఏం చెయ్యాలో నేను టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు జేపీ. అలాగే సార్ అని వెళుతూ, ఈయన ఏం చెప్తాడో ఏం చేయమంటాడో తెలియదు అనుకుంటూ వెళ్ళిపోయాడు వెంకట్. హాయ్, ఎలా ఉన్నారు? నేను మీకు పంపిన ఫోటో చూశారా అని ఫోన్లోని వ్యక్తిని అడిగినది సత్య. చూశాను, చాలా బాగున్నారు అన్నారు ఫోన్లోని వ్యక్తి. సంతోష్ పంపించాడు. నాకు వాళ్ళని చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంది అని చెప్పింది సత్య. సంతోష్ ని వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉండేలా చేయమను. చుట్టుపక్కల ఎవరూ లేకపోతేనే అభి తనని అర్థం చేసుకుంటాడు అని చెప్పారు ఫోన్లోని వ్యక్తి. మీరు చెప్పినట్టే చేస్తాను. నేనే సంతోష్ కి కాల్ చేసి చెప్తాను. సరే ఉంటాను, బాయ్ అన్నది సత్య. బాయ్ అన్నారు ఫోన్లోని వ్యక్తి. మైత్రి వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు సంతోష్. ఇంతకు ముందే అన్నయ్య రండి కూర్చోండి అన్నది మనం. అభి సంతోష్ చైర్లో కూర్చున్నారు. మనం నీకేం కావాలి ఆర్డర్ చెప్పు అన్నాడు సంతోష్. నాకు రోటీ చాలు అన్నయ్య అని చెప్పింది మనం. సంతోష్ ఎవరికి కావలసినవి వాళ్లకు ఆర్డర్ ఇచ్చాడు. మైత్రి, నీకు ఇచ్చిన ఫైల్స్ చెక్ చేశావా అని అడిగాడు అభి. హా సార్, చేస్తున్నాను. ఇంకో 2 hours లో కంప్లీట్ అవుతుంది. రేపటి మీటింగ్ కు ఫైల్స్ ప్రజెంటేషన్ కూడా రెడీ చేశాను అని చెప్పింది మనం. ఓకే అన్నాడు అభి. సార్, రేపటి వరకు ఓకే, బట్ ఇంకో 4 days లో ఫైనల్ సబ్మిషన్ చేస్తేనేగా మనకి ఈ ప్రాజెక్టు ఓకే అయ్యేది అన్నాడు అభి. ఇంత షార్ట్ టైంలో మనం చేయగలమా బావా అన్నాడు సంతోష్. నువ్వేమి టెన్స్ అవ్వకు బావా,
మనం చేయగలం, నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు అభయ్. సార్, అవసరం లేదు, నేను ఆల్రెడీ అన్ని రెడీ చేసేసాను. ఇంకా ఆ ఫైల్స్ అన్ని కరెక్ట్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. మీరింకేమీ టెన్షన్ పడకండి సార్ అన్నది మనం. మైత్రి, ఇవన్నీ ఎప్పుడు చేశావు అన్నాడు సంతోష్. మార్నింగ్ వచ్చినప్పటి నుండి రూమ్లో ఒక్కదాన్నేగా అన్నయ్య ఉన్నది. బోర్గా ఉంటే ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ ఫైల్స్ కూడా చెక్ చేస్తే ఇంకా అంతా అయిపోయినట్టే. సార్, మీరు ఒకసారి చెక్ చేస్తారా అన్నది మనం. ఓకే, ఆ ఫైల్స్ చెక్ చేసిన తర్వాత రూమ్ కి తీసుకొనిరా అని చెప్పాడు అభి. అలాగే సార్ అని ముగ్గురు తింటూ ఉన్నారు. సరే మైత్రి, ఇక వెళదామా అన్నాడు సంతోష్. అన్నయ్య, అప్పుడేనా అన్నది మనం. డిన్నర్ చేశాంగా, ఇంకేమిటి అని అడిగాడు సంతోష్. అన్నయ్య, డిన్నర్ చేశాక ఐస్ క్రీమ్ తింటే చాలా మంచిది అన్నది మనం. ఎవరికి, నీకా ఐస్ క్రీమ్ కా అన్నాడు అభి. మను బాధగా చూసింది. సంతోష్ చిన్నగా నవ్వుకున్నాడు. మనకి సార్ అని చెప్పింది మనం. ఆ ఐస్ క్రీమ్ గోలేదో చూడు సంతోష్, ఎప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉంటావు, చిరాకు కూడా రాదా అన్నాడు అభి. సార్, మీరు నన్ను అన్నా పడతా, కానీ ఐస్ క్రీమ్ అంటే ఊరుకోండి సార్. అసలు మీకు ఏమి తెలుసు ఐస్ క్రీమ్ అంటే అన్నది మనం. మైత్రి, నీకిప్పుడు ఐస్ క్రీమ్ కావాలి అంతేగా అన్నాడు సంతోష్. హా అని నవ్వుతూ చెప్పింది మనం. ఆ క్లోజప్ యాడ్ ఆపు, చూడలేక చస్తున్నా. రేయ్, నువ్వు వెళ్ళి అదేదో తగలెట్టు, పోతాం అన్నాడు అభి. మను సీరియస్ గా చూస్తూ ఉన్నది. సంతోష్ వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. సార్, ఏమిటి మూడే తీసుకొచ్చారు, మీరు ఇద్దరు తినరా అన్నది మను. అంటే ఈ ఐస్ క్రీమ్లన్నీ నీకేనా అన్నాడు సంతోష్. మను నవ్వుతూ 3 తీసుకున్నది. సంతోష్ సీరియస్ గా చూశాడు. వెళ్ళి తెచ్చుకోండి అని తింటూ ఉన్నది మను. రేయ్ సంతోష్, ఆ మెంటల్ దానికి 1 కాదు 10 ఇచ్చినా చాలదు, నువ్వు వెళ్ళి మనకు తీసుకునిరా అన్నాడు అభి. సరిపోయింది అని ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు సంతోష్. ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ తినేసి ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లిపోయారు. అన్నా, వాళ్ళేదో ఫైలు పాసెంట్ అని ఏదో అంటున్నారేమిటన్నా అని అడిగారు రౌడీ బ్యాచ్. రేయ్, నువ్వు మొయ్యి అని ఫోన్ తీసుకుని వెంకట్ కి కాల్ చేశాడు రౌడీ. సార్, మనం పంపిన రౌడీలు కాల్ చేస్తున్నారు అని చెప్పాడు వెంకట్. ఓకే, ఆన్సర్ చేసి విషయం కనుక్కో అని చెప్పి ఆగు అన్నాడు జెపి. ఏమిటి సార్ అన్నాడు వెంకట్. ఇటివ్వు అని ఫోన్ తీసుకుని తనే మాట్లాడాడు జెపి. అన్నా అన్నాడు రౌడీ. చెప్పరా అన్నాడు జెపి. సార్ అన్నాడు రౌడీ. ఏమిటి విషయం అని అడిగాడు జెపి. వాళ్ళు డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నదంతా ఆయనకు చెప్పాడు రౌడీ. అంతా విని కోపంగా, సరే నువ్వేం చేయాలో నేను నీకు రేపు చెప్తాను అని కాల్ కట్ చేశాడు జెపి. సార్, ఏమిటి, వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఎంత కోపంగా ఉన్నారు అని అడిగాడు వెంకట్. వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. ఆ ప్రాజెక్టు సబ్మిషన్ కి ఇంకా 5 days టైం ఉన్నది, కానీ వాళ్ళు అప్పుడే అన్ని అరేంజ్ చేసేశారు. వాళ్ళు ఈ ప్రాజెక్టు టేకప్ చేయకూడదు. అది ఎవరో వాడి పిఏ అంట. ముందు దాని డీటెయిల్స్ అన్ని కనుక్కో. అదే ఈ ప్రాజెక్ట్ మొత్తం చేస్తున్నట్టున్నది. వాళ్ళు ఆ మీటింగ్ అటెండ్ కాకుండా చూడాలి, అప్పుడే ఆ ప్రాజెక్టు మనకి వస్తుంది అని చెప్పాడు జెపి. సార్, అయితే మనం రేపే వాళ్ళని మీటింగ్ కు వెళ్లకుండా చేస్తే చాలు కదా సార్ అన్నాడు వెంకట్. లేదరా, రేపు వాళ్ళు మీటింగ్ అటెండ్ కావాలి. రేపు ఓన్లీ ఆ ప్రాజెక్టు డెమో ఇస్తారు. వాళ్ళు రేపు వెళ్ళకపోయినా ఆ నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తారు. అదే ఒకసారి ఓకే అయిన తర్వాత అనుకున్న టైంలో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయకపోతే అభి కంపెనీ రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది. అప్పుడు ఆ డీల్ వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా వాడి షేర్ డౌన్ అవుతాయి. అప్పుడు వాడి షేర్ హోల్డర్స్ అందరూ ఆ కంపెనీ నుండి తప్పుకుంటారు. అప్పుడు వాడి పతనం స్టార్ట్ అవుతుంది అన్నాడు జెపి. వాహ్, గ్రేట్ ప్లాన్ సార్ అన్నాడు వెంకట్. ఇంతకీ ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశావా అని అడిగాడు జెపి. హా సార్, తన పేరు మైత్రి. ఫ్యూ మంత్స్ బ్యాక్ అభి పిఏగా జాయిన్ అయింది. ప్రజెంట్ అభి ఫ్రెండ్ సత్యతో పాటుగా సత్య ఫ్లాట్ లోనే ఉంటుంది. తన గురించి అంతకు మించి ఇంకేమీ తెలియదు సార్ అని చెప్పాడు వెంకట్. మరి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అడిగాడు జెపి. ఏమీ తెలియదు సార్, మన దగ్గర ఇంకేమీ ఇన్ఫర్మేషన్ లేదు సార్ అని చెప్పాడు వెంకట్. ఓకే, తన గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యి అన్నాడు జెపి. ఓకే సార్ అని వెళ్లిపోయాడు వెంకట్.
అభి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసింది మనం. సంతోష్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా మైత్రిని చూసి, మైత్రి ఈ టైంలో వచ్చావు, అంతా ఓకేనా అన్నాడు. హా ఓకే అన్నయ్య, సార్ ఏం చేస్తున్నారు అని అడిగింది మనం. బయట నిలబడ్డావే, లోనికి రా అని లోనికి తీసుకుని వెళ్ళి, అడుగు అభి అన్నాడు సంతోష్. ఏమిటి అన్నాడు అభి. సార్ మీరేగా ఫైల్స్ చెక్ చేస్తా అన్నారు, అన్నీ తీసుకుని వచ్చాను, ఒకసారి చెక్ చేయండి సార్ అన్నదే మనం. ఓకే అని లోపి తీసుకుని ఫైల్స్ చెక్ చేశాడు అభి. అభి మీరు ఫైల్స్ చెక్ చేస్తూ ఉండండి, నేను అర్జెంటు కాల్ మాట్లాడి వస్తాను అన్నాడు సంతోష్. సార్ ఈ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉండండి, నేను వెళ్తాను అన్నది మనం. ఆగు, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పాలి కదా, మళ్ళీ వాటి కోసం నేను నిన్ను పిలవాలా అన్నాడు అభి. వద్దులేండి, నేను ఇక్కడే ఉంటాను అని అక్కడ సోఫాలో కూర్చున్నది మనం. అభి ఫైల్స్ అన్ని చెక్ చేసి ఓకే అని చెప్పి, రేపు మార్నింగ్ 8కి రెడీగా ఉండు, మనం స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు వెళ్ళు అని చెప్పాడు అభి. ఓకే సార్, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మనం. సత్య ఏం చేస్తున్నావు అన్నాడు సంతోష్. ఏమీ లేదు సంతోష్, ఏమిటి ఈ టైంలో కాల్ చేశావు అని అడిగింది సత్య. ఏమీ లేదు సత్య, మైత్రి ఆఫీస్ వర్క్ పని మీద అభి దగ్గరకు వచ్చింది, వాళ్ళ ఇద్దరికి ప్రైవసీ ఉంటుంది అని నేనే ఇలా బయటకు వచ్చాను అని చెప్పాడు సంతోష్. సంతోష్ నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళ ఇద్దరిని ఒక 2 or 3 days ఇద్దరే ఉండేలాగా ప్లాన్ చేస్తే అప్పుడు ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, ఏమంటావు అన్నది సత్య. నేను అదే అనుకుంటున్నా సత్య, కానీ ఏం చేయాలి, అభి సంగతి తెలుసు కదా, మనం ఏదన్నా చేసినా ఈజీగా కనిపెట్టేస్తాడు అన్నాడు సంతోష్. కానీ అభికి డౌట్ రాకుండా ఏదో ఒకటి ప్లాన్ చెయ్యి, అప్పుడే అభి మైత్రి గురించి ఆలోచిస్తాడు. సరే బాయ్ సంతోష్ అన్నది సత్య. బాయ్ సత్య అని కాల్ కట్ చేశాడు సంతోష్. అత్త ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ప్రీతి. ఎలా ఉండటం ఏమిటే ప్రీతి, అసలు కదలలేకపోతున్నా, నీ చెత్త ప్లాన్ ఏమో కానీ నా నడుం విరగొట్టావు, దాన్ని ఊటీ వెళ్లకుండా బెడ్ ఎక్కిస్తాను అని చెప్పి నన్ను బెడ్ ఎక్కించావు కదే అన్నది ఇంద్రాణి. ఎంత ప్లాన్ చేసినా మొత్తం స్పాయిల్ అయ్యింది, అసలు నువ్వు అప్పుడు రాకుండా ఉంటే అది వచ్చి పడేది, దాన్ని నడుం విరిగేది, ఊటీ కూడా వెళ్లేది కాదు, ఇప్పుడు చూడు అది ఎంచక్క ఊటీలో బావుతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంది అన్నది ప్రీతి. వాళ్ళు హనీమూన్ కి కాదే వెళ్ళింది ఆఫీసు పని మీద, అభి తన లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేయడు, కానీ దాని గురించే మనం ఆలోచించాలి. ఎంత మగాడు నిగ్రహంగా ఉన్నా అందమైన ఆడది పక్కనే ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా చెలించుతాడు కదా, పైగా ఎంత కాదన్నా అది చూడటానికి మంచి అందగత్తె, అది కావాలి అనే అభి చుట్టూ తిరుగుతుంది అని అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయవే, ఈసారి నువ్వు వేసే ప్లాన్ కి అభి నీతో పెళ్లికి ఒప్పుకోవాలి అన్నది ఇంద్రాణి. అత్త నేను ఆల్రెడీ ప్లాన్ చేసేశా అని చెప్పింది ప్రీతి. అవునా, ఈసారైనా వర్కౌట్ అవుతుందా అని అడిగింది ఇంద్రాణి. అది నా చేతిలో లేదత్తా, అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పింది ప్రీతి. నేనా, మళ్ళీ నిన్నట్లాగే నా కొంప ముంచే ప్లాన్ చేశావా అన్నది ఇంద్రాణి. అబ్బా ముందు నేను చెప్పేది వినత్తా, ఆ తర్వాత అందువు అని చెప్పింది ప్రీతి. హా సరే చెప్పు ప్రీతి అన్నది ఇంద్రాణి. ప్రీతి తన ప్లాన్ మొత్తం చెప్పింది. అది విన్న ఇంద్రాణి ముఖంలో ఏ ఎక్స్ప్రెషను లేదు. అత అత అని పిలిచింది ప్రీతి. ఇంద్రాణి నోరు తెరచి అంతే చూస్తూ ఉన్నది. ఇంద్రాణి మీద చెయ్యి వేసి తట్టింది ప్రీతి. ప్రీతి స్పర్శకు ఈ లోకంలోనికి వచ్చి ప్రీతి వైపు చూస్తూ, ఒసేయ్ నువ్వు చెప్పిన ప్లాను బాగానే ఉన్నది, కానీ ఏమైనా ప్రాబ్లం అయితే మనం బుక్ అవుతాం అన్నది ఇంద్రాణి. చూడత్తా నువ్వు అస్సలు భయపడకు, నువ్వు భయపడితే మనం దొరికిపోతాం, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు జస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి చాలు, అప్పుడు అభి కన్ఫర్మ్ గా నాతో పెళ్లికి ఒప్పుకుంటాడు, అప్పుడు ఆ ముసలిది కాని ఆ మైత్రి కాని ఎవ్వరూ ఏం చేయలేరు, మనం అభి వచ్చే ముందు మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, సో అప్పటి వరకు అభిని వదిలేద్దాం, హ్యాపీగా తిరగని అని నవ్వుతూ వెళ్లిపోయింది ప్రీతి. ఇంద్రాని మనసులో ప్రీతి చెప్పిన ప్లాను బాగానే ఉన్నది, వర్కౌట్ అయితే ఇంకా అభి ప్రీతి పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు అనుకున్నది. మైత్రి ప్రజెంటేషన్ డెమోకి సంబంధించినవి అన్ని రెడీ చేశావా, మళ్ళీ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చెయ్యి అని చెప్పాడు అభి. హా సార్ నేను అన్ని చెక్ చేశాను, యూ డోంట్ వర్రీ సార్, నేను అన్ని చెక్ చేశాను అని చెప్పింది మనం. థ్యాంక్స్ మైత్రి, నీ వలన మాకు వర్క్ బర్డెన్ చాలా వరకు తగ్గింది, నువ్వే లేకపోతే
ఈరోజు మాకు వర్క్ ప్రెషర్ చాలా ఉండేది అన్నాడు సంతోష్. థ్యాంక్స్ అన్నయ్య, కానీ నేనేం వేరే పని చేయలేదు, నా వర్క్ నేను చేశాను అంతే, మీరు అలా పొగనవసరం లేదు అన్నది మనం. అభి, సంతోష్, మైత్రి కారులో మీటింగ్ జరిగే ప్లేస్ కు వెళ్లారు. రౌడీ బ్యాచ్ కూడా వాళ్ళను ఫాలో అవుతూ వెళ్లారు. అన్నా, వాళ్ళు ఏదో గెస్ట్ హౌస్ కు వెళ్లారు అని వెంకట్ కు కాల్ చేసి చెప్పాడు రౌడీ. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండవు అని కాల్ కట్ చేశాడు వెంకట్. అభి వాళ్ళు వెళ్లి మీటింగ్ స్టార్ట్ చేసి 2 hours కి మీటింగ్ కంప్లీట్ చేశారు. అభి ప్రెజెంటేషన్స్ కి డెలిగేట్స్ అంతా ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్ట్ అభినందన్ ఇండస్ట్రీస్ కి ఇచ్చారు. ఇంకో 4 days లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తే ఇంకా మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి వెళ్లిపోయారు. సంతోష్ ప్రాజెక్టు ఓకే అయినందుకు చాలా హ్యాపీగా అభిని హాక్ చేసుకుని కాంగ్రాట్స్ చెప్పాడు. అభి చిన్న స్మైల్ ఇచ్చి మైత్రి వైపు చూశాడు. మైత్రి కన్ను ఆర్పకుండా అభి వైపే నవ్వుతూ చూస్తూ ఉన్నది. అభి తన వైపు చూడగానే చిన్నగా తల కిందకు దించింది. మైత్రి చాలా హ్యాపీగా ఉన్నది. ఇంకా మనకు ప్రాజెక్టు ఓకే అయినట్టే. ఇంకో 4 days లో ఫుల్ డీటెయిల్స్ తో మనం సబ్మిట్ చేస్తే ఇక చాలు. ఏమంటావు బావా? ఆల్రెడీ మైత్రి నిన్నే ఆ వర్క్ అంతా ఫినిష్ చేసేసింది. సో ఇక మనకు ఆ ప్రాబ్లం కూడా లేదు. అందుకే ఈ 3 days ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని నవ్వుతూ చెప్పాడు సంతోష్. సరే సంతోష్ అని మైత్రి వైపు చూసి, మెంటల్ దానివైనా వర్క్ బాగానే చేశావు అని చెప్పి బయటకు వెళ్ళాడు అభి. అన్నయ్య చూడు, అసలు ఎవరైనా వర్క్ బాగా చేస్తే థ్యాంక్స్ చెప్పి మెచ్చుకుంటారు, కానీ ఈయన చూడు ఇప్పుడు కూడా తిడుతున్నాడు అన్నది మనం. మైత్రి, నీకు తన సంగతి తెలిసినదే కదా, వదిలే పద అని ఇద్దరు కలిసి కారు దగ్గరకు వెళ్లారు. ముగ్గురు కలిసి కారులో హోటల్ కు స్టార్ట్ అయ్యారు. సంతోష్ కారు డ్రైవ్ చేస్తూ, బావా మీటింగ్ అయిపోయింది కదా, ఈ రోజు మనం ఊటీ మొత్తం తిరుగుదామా అని అడిగాడు. లేదు సంతోష్, మీరు వెళ్ళండి, నేను రాను అన్నాడు అభి. అదేమిటి బావా, నువ్వు వస్తేనే మేము వెళ్తాము, లేదంటే లేదు అన్నాడు సంతోష్. అయితే ఎక్కడికి వెళ్ళొద్దు, రూమ్ లోనే ఉండండి అన్నాడు అభి. ఇలా కాదు అని ఆలోచిస్తూ సడన్ గా కార్ ఆపేశాడు సంతోష్. ఎందుకురా కార్ ఆపావు అని అడిగాడు అభి. ఏమైందన్నయ్య అన్నది మనం. ఏమో బావా చూడాలి అని కార్ బ్యానెట్ ఓపెన్ చేసి చూసి ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. సంతోష్ ఏమైంది అని అడిగాడు అభి. అది బావా, కారు బ్రేక్ డౌన్ అయ్యింది, మెకానిక్ రావాల్సిందే, ఇప్పుడే కాల్ చేస్తాను అని చెప్పి కాసేపటికి కాల్ కట్ చేసి అభితో, బావా వాళ్ళు రావడానికి ఇంకో 3 hours పడుతుందట అని చెప్పాడు సంతోష్. 3 hours అన్నయ్య, అప్పటి వరకు ఏం చెయ్యాలి అన్నది మనం. అదేమిటి మైత్రి అలా అంటావు, చుట్టూ చూడు ఎంత బాగుంది, చెట్లు మొత్తం ఎంత గ్రీనరీగా ఉన్నది, చక్కగా అవన్నీ చూస్తూ ఉండు అన్నాడు సంతోష్. ఆ బాగా చూడు, బాగా లోపలికి వెళ్లి చూడు, అసలే అడవి, తప్పిపోతే ఇక అంతే, అడవిలో యానిమల్స్ కి ఫ్రీగా ఫుడ్ అవుతావు అన్నాడు అభి. సార్ నిజంగా ఇక్కడ యానిమల్స్ ఉంటాయా అని అడిగింది మనం. ఫారెస్ట్ అన్నాక యానిమల్స్ కాక నువ్వు నేను ఉంటావా అని వెటకారంగా అన్నాడు అభి. వాడు అలాగే అంటాడులే మైత్రి, నువ్వేమీ భయపడకు అన్నాడు సంతోష్. మరి మెకానిక్ రావటానికి ఇంకా 2 hours పడుతుంది అన్నావు, అప్పటిదాకా ఏం చేయాలన్నయ్య అన్నది మనం. ఎందుకు మైత్రి, చుట్టూ చూడు అసలు ఎంత బాగుందో, మెకానిక్ వచ్చే వరకు ఎంచక్కా ఎంజాయ్ చెయ్యి బావా, నువ్వు కూడా అప్పటి వరకు టైం పాస్ కి చూస్తూ ఉండు బావా, నేను మెకానిక్ కి కాల్ చేసి అడ్రస్ షేర్ చేస్తాను అన్నాడు సంతోష్. ఇక్కడ ఉండి మీ సోది వినటం కన్నా అదే బెటర్ అని కారు దిగి పక్కకు వెళ్ళాడు అభి. మనం మెల్లిగా కారు దిగి బయటకు వచ్చి అన్నయ్య అని పిలిచింది. మైత్రి చూడు, అభి నార్మల్ గా అయితే నీతో టైం స్పెండ్ చేయడు, అందుకే నేను ఇక్కడ కారు ఆపేసి ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను. ఓ 3 hours వరకు అభి పక్కనే ఉండి అభితో మెల్లగా మాట్లాడటానికి ట్రై చెయ్యి, అభి అటెన్షన్ గ్రాప్ చెయ్యి, సరేనా అన్నాడు సంతోష్. మనం నోటి మీద 2 చేతులు పెట్టుకుని, అవ్వా అన్నయ్య, అంటే కారు నిజంగానే రిపేర్ అవ్వలేదా? అన్నయ్య నువ్వు మామూలు కిలాడి కాదుగా, కానీ అన్నయ్య ఇప్పుడు ఎందుకు ఇదంతా, సారుకు తెలిస్తే మళ్ళీ మీ మీద సీరియస్ అవుతారు అన్నది మనం. ఆడి సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు ముందు అభి దగ్గరకు వెళ్ళు, తనతో టైం స్పెండ్ చెయ్యి, నా గురించి అడిగితే నేను మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పు, సరేనా? అయినా ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేమిటే, వెళ్ళు, అక్కడ మా వాడు ఒక్కడే ఉన్నాడు, ఆల్ ది బెస్ట్ మైత్రి అని చెప్పాడు సంతోష్. థ్యాంక్స్ అన్నయ్య, బట్
నువ్వు జాగ్రత్త, ఒక్కడవే ఉన్నావు అన్నది మనం. నాకెందుకు భయం? ఇన్ఫాక్ట్ నీ గురించి నేనే భయపడాలి. అసలే మా బావకి కోపం ఎక్కువ. ఇప్పుడు నా చెల్లి ఏం చేస్తుందో ఏమో అని నవ్వుతూ వెళ్ళు అని పంపించాడు సంతోష్. సంతోష్ దగ్గర నుంచే నవ్వుతూ నడుచుకుంటూ అభి దగ్గరకు వెళ్ళింది మనం. అభి మెల్లగా నడుచుకుంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. సార్, ఇక్కడ చాలా బాగుంది కదా అన్నది మనం. అవును అన్నాడు అభి. సార్, ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో యానిమల్స్ ఇక్కడే ఉంటాయా లేకపోతే లోపల ఉంటాయా అని అడిగింది మనం. నాకు వాటితో నీకు ఉన్నంత పరిచయం లేదు, సో నాకు తెలియదు అన్నాడు అభి. సార్ అన్నది మనం. కాసేపు సైలెంట్ గా ఉంటావా అన్నాడు అభి. సార్, ఇలా మీరు సైలెంట్ గా ఉండి నేను సైలెంట్ గా ఉండి ఇలా అయితే ఎలా సార్ మనకి టైం పాస్ అయ్యేది అని అడిగింది మనం. ఇంతకీ ఆ ఇడియట్ ఏడి అన్నాడు అభి. సంతోష్ అన్నయ్య సార్ అని అడిగింది మనం. ఆ గన్నయ్య ఏడువాడు అన్నాడు అభి. మెకానిక్ వస్తే కార్ రిపేర్ చేయాలి అని అక్కడే ఉన్నాడు సార్ అని చెప్పింది మనం. నిన్ను నాకు తగిలించి వాడు వదిలించుకున్నాడా అన్నాడు అభి. అదేమీ కాదు సార్, మీరు ఒక్కరే ఉన్నారు, బోర్ ఫీల్ అవుతారు అని నేనే వచ్చాను అని విసురుగా ముందుకి నడుస్తూ కాలు స్లిప్ అయ్యి జారుతూ కింద పడింది మనం పడటం చూసి కంగారుగా మైత్రి అని అరుస్తూ తన వెనకే వెళ్ళాడు అభి. సార్ అని అరుస్తూ ఆ గట్టు మీద నుంచి కింద ఫారెస్ట్ లోనికి దొర్లుకుంటూ వెళ్లి పొదల్లో పడింది మనం. అభి గుండెల్లో అలచడిగా ఉంటే గుండెల మీద చెయ్యి వేసుకుంటూ మైత్రి మైత్రి అని అరుస్తూ చుట్టూ వెతుకుతూ ఫారెస్ట్ లో తను పడిన దారి మొత్తం గాలిస్తూ ఉన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.